బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు కడియం శ్రీహరి. తన రాజీనామా గురించి ఎవరైనా చెప్పినా పట్టించుకోవద్దంటూ చెప్పుకొచ్చారు ఆయన. స్పీకర్ నిర్ణయం తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తాను అంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తా అంటున్నారు కడియం శ్రీహరి. కడియం శ్రీహరి అంటే బ్రాండ్ అంటున్నారు కడియం శ్రీహరి. దేశవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారంటున్నారు శ్రీహరి. ఈ నేపథ్యంలో ముందుగా కడియం శ్రీహరి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కడియం శ్రీహరి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఎన్నికలు మాత్రమే, ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. ఎన్నికలు మాత్రమే, ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. రైట్, అది కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల వెనకాల అంతరార్థం ఏంటి? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆయన రాజీనామా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన రాజీనామా చేయబోతున్నారనే క్రమంలో. సో ఇప్పుడు కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఏమైనా హామీ వచ్చిందా, లేకపోతే పార్టీ నుంచి ఏమైనా ఒక స్ట్రాంగ్ వర్డ్ ఏమైనా రావడం జరిగిందా? అసలు ఏం జరుగుతోంది? కడియం శ్రీహరి రాజీనామా చేయబోతున్నారా లేదా? డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతాయని చెప్పుకోవాలి. కడియం శ్రీహరి వ్యాఖ్యలకు అంతటి ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసే ఆలోచనలు లేరు, రాజీనామా చేయట్లేదు, దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఆలోచించుకొని అంటున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ వెనకాల కారణం? ఇప్పటి వరకు ఇక్కడ ఎక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడిందో సర్పంచ్ల కోసం సన్నద్ధమవుతున్నారు. పార్టీలు బలాబలాలు కూడా సమీకరించుకునేటువంటి పరిధిలో ప్రతి ఒక్క పార్టీ కూడా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఇటు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లీడర్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కూడా కడియం శ్రీహరి హాజరయ్యారు. ఇక్కడ కార్యకర్తల్లో ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కడియం శ్రీహరి సీటే ఉంటుందా పోతా అని చెప్పి మొత్తం చర్చ జరుగుతున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ఎటువైపు వెళ్తుందన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి కడియం శ్రీహరి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో కూడా కార్యకర్తల స్థాయి సమావేశంలో కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అసలు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉంటారా, రాజీనామా చేస్తారా అన్నటువంటి చర్చలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. నేను ఎవరికడా రాజీనామా చేయడం లేదు, నా గురించి ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, నేను ఖచ్చితంగా పార్టీ అధిష్టానాన్ని నిర్ణయానికి అలాగే స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఇప్పుడు మన ముందున్నటువంటిది ఒక స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడమే ఉంది కాబట్టి నేను రాజీనామా చేయడం లేదు. ఎవరికి కడియం శ్రీహరి భయపడడు, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కూడా కడియం శ్రీహరి ఎవరికి భయపడ్డ దాఖలాలు కూడా లేవు. నేను 73 ఏళ్ళు 74 ఏళ్ల వయసు వచ్చింది, అట్లాంటప్పుడు అందరూ కడియం శ్రీహరి ఆ స్పీడ్ అందుకుంటారా అని చెప్పి ఇక్కడ అందరి ఆలోచనలో ఉన్నాయి. కానీ కడియం శ్రీహరి తోటి నడిచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, వచ్చి గెలిచేటువంటి వాళ్ళు ఎవరు అన్నది కూడా తన ఫిట్నెస్ గురించి కూడా చెప్తూ చెలక్తులు విసిరినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రస్తుతానికి కార్యకర్తలు మాత్రం మనోభావాలను నింపేటువంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒకవేళ రాజీనామా చేస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అన్నటువంటి ఒక ఆందోళన ఒకవైపు కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంటున్నటువంటి సమయంలోనే స్థానిక సంస్థలు ఎన్నికలకు కూడా సర్పంచ్ ఎన్నికలకు అందరూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్పంచ్ని కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. ఒకవేళ ఇక్కడ ఎవరు వెనుకబడిపోయినా అంటే ఎవరు ఆ డౌట్ తోటి ఉండకూడదు, ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఒక అభ్యర్థి అంటే సర్పంచ్ పదవి కోసము 3-4 అలాగే 10 మంది అభ్యర్థులు పోటీ చేయకుండా ఒక్కరు మాత్రమే బరిలో ఉండేలాగా ప్రణాళికలు వేసుకోండి. అట్లా ఒక్క నిర్ణయం కనుక తీసుకొని ఒక్కరే అభ్యర్థినిగా తీసుకొని వస్తే మాత్రం 10 లక్షల రూపాయలు ఇస్తాము, అలాగే యునానిమస్ గా సర్పంచ్ గెలుచుకుంటే 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అప్పటికే
పందేరాన్ని కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇక్కడ అంటే ఒక సమన్వయం చేసేటువంటి పరిస్థితుల్లో తను మాట్లాడాల్సినటువంటి వచ్చిందన్నది కూడా మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. కానీ కడియం శ్రీహరి లాంటి వ్యక్తి అక్కడ పట్టున్న వ్యక్తి తన నియోజకవర్గానికి సంబంధించి సో ఇప్పుడు ఈ అంటే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరలో ఉన్న క్రమంలో చేసిన వ్యాఖ్యల కింద చూడాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా గట్టిగా హామీలు అంటే ఏమైనా వచ్చిందా ఆయనకి, ఎస్ మీరు పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా కైండ్ ఆఫ్ హామీలు అంటే ఏమైనా వచ్చిందా, దాని గురించి చర్చ జరుగుతుందా పార్టీలో? ఎస్, మొదటి నుంచి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఒకటి గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రకారమే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి లేని విధంగా 1400 కోట్ల రూపాయల నిధులు నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చానని చెప్పి కూడా బాహాటంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ అనేది పెరిగింది. ఎక్కడ ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తమ గెలుపు తథ్యము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నటువంటి ఒక ధీమా ప్రతి ఒక్క కాంగ్రెస్ నేతలు కూడా కనిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ కాన్ఫిడెంటే ఇక్కడ ప్రస్తుత కార్యకర్తలతో పంచుకున్నట్టుగా మనకు ఇక్కడ తను చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే తెలుస్తుంది. అందులో భాగంగా తనకు తాను ఒక మేధావిగా చెప్పుకునేటువంటి ఆ పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నట్టుగానే ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క ఆలోచనలు గౌరవిస్తాను, స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాను, అంతేకాకుండా తనకు తాను కూడా నేను ఎప్పుడు అయినా సరే ఎక్కడ ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కాదు, ఇది ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లోనే నేను ఉంటాను తప్ప రాజీనామా చేయాల్సి వచ్చినప్పటికీ కూడా కడియం శ్రీహరి ఎవరికి భయపడడు, అవసరం అనుకుంటే రాజీనామా చేసినప్పటికీ కూడా మళ్ళీ సీటు నాదే, ఆ తర్వాత వచ్చే గెలుపు నాదే అన్నటువంటి కాన్ఫిడెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒక మనస్థైర్యం నింపేటువంటి పనిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తను చేస్తున్నటువంటి పరిస్థితులు గమనించాల్సి ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్త. ఈ వయసులో కూడా తాను ప్రతి నియోజకవర్గంలో అంటే ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా వెళ్తున్నా మీ కార్యకర్తలు కూడా నాతో పోటీ పడి రండి అని చెప్పి కూడా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే ఒక ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ వెనుకబడినటువంటి వాళ్ళను కూడా ముందుకు మోటివేషన్ చేసేటువంటి విధంగా తను మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా కడియం శ్రీహరి మళ్ళీ ఎవరికి భయపడరు, రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఒకవేళ రాజీనామా చేసినా కానీ తాను బరిలో నిలబడేది నేనే, మళ్ళీ బరిలో నిలబడి గెలిచేది నేనే అన్నటువంటి ఒక ధీమా మాత్రం వ్యక్తం చేశారు సచిన్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద బెట్. మొత్తం అయితే మాత్రం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే తన రాజీనామా విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు అని అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చిన క్రమం. మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు కడియం శ్రీహరి. తన రాజీనామా గురించి ఎవరైనా చెప్పిన